వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో పలు ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో వాటిని పరిశీలించి బాధితులను పరామర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. హెచ్ఎండిఏ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇళ్లను కూల్చడం సమంజసం కాదన్న ఈటెల శుక్రవారం రోజు నోటీసులు ఇచ్చి సోమవారం రోజు కూలగొట్టడంపై అధికారులను ప్రశ్నించారు. కేవలం రాజకీయ కక్షతోనే కూల్చివేతలు జరిగాయని, స్థానిక కార్పొరేటర్ పార్టీ మారకపోవడంతో ఆయన మీద ఒత్తిడి తీసుకురావడానికి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఈటెల రాజేందర్ సామాన్యులు ఇబ్బంది పెడితే ఉపేక్షించేదే లేదన్నారు. పర్మిషన్లు అన్ని ఇచ్చి ఇల్లు పూర్తయిన తర్వాత కూల్చడం ఏంటని ప్రశ్నించారు. सर्वे नंबर 1 ఇది రామదాస్ దే, ఇది రామదాస్ దే. ఈ రామదాస్ ఇదేమో కోచర్ అమ్మిపించండు, ఇదేమో హరిశంకర్ రెడ్డి అమ్మిపించండు. 3 ఎకరాలు వస్తే ఇది అసలు 20-30 గదాలే వస్తుంది. ఇది ఒకవేళ సీలింగ్ కనుక 3 ఎకరాలే అంటే 6 ఎకరాలు అనుకుంటే ఇట్లా సగం నుంచి పోతుంది. అటుపక్క అన్నీ ఉన్నాయి, ఇటు నుంచి అటు సీలింగ్ ఒకవేళ నిజంగా సీలింగ్ అని వాళ్ళు ఏమైనా క్లెయిమ్ చేసేది ఉంటుంది. సో ఇప్పుడు ఇదంతా అని చెప్పి ఇటుపక్క అటుపక్క అంత డిమాండ్ 6 ఎకరాల పరిధిలో డిమాండ్ 6 ఎకరాలని ఈ ఓన్లీ 2000 గదాలని టార్గెట్ చేసి ఇంతకుముందు మీకు నోటీసులు ఇచ్చారు ఎప్పుడన్నా? ఎప్పుడు ఫస్ట్ ఫ్రైడే ఇచ్చారు, మండేకి ఇది చేశారు. 8:30 ఫ్లైట్ లో వచ్చారు. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా మిమ్మల్ని అబ్జెక్ట్ చేయలేదు. ఇంతవరకు ఎప్పుడు అఫీషియల్స్ ఎవ్వరు వచ్చి అబ్జెక్ట్ చేయలేదు. సైడ్ అన్న జరిగే
4-5 అక్కడ అపార్ట్మెంట్ మాది అక్కడ ఉంది ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ మూడు 320 గతం లైట్ తీసుకుంటారు మొత్తం ఉన్నాయి సార్. వాళ్ళే అన్ని పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి మనం చూస్తున్నాం సార్. 3 నెలలు తిన్నది కానీ వంట పట్టలేదు సార్. మాకు రూపాయి లోన్ తీసుకుని కట్టుకొని ఏదో చిన్న బిజినెస్ చేసుకుంటారు కదా, చేసుకుంటే మమ్మల్ని బతకనిస్తలేదు సార్. మా బతకడం కష్టమే. బేకరీ సార్ 115 గజాలు. మేస్త్రి ఫైన్స్ సంవత్సరం క్రితం సార్. నేనా సార్ 52,000 పెట్టుకుంటున్నా సార్. రజనీష్ కుమార్.